బాబాయ్ గారు అది వైరింగ్ మార్చండి ఎలాగండి అంతేనా సరే మనకెంతో ఇక ఈ మధ్య నేర్చుకున్నాను. అదిగో కొంతమంది అట్లా చూస్తుంటే తప్పనిసరి పరిస్థితిలో మాకు ఇలాంటి జాయింట్లు వేయాలనిపిస్తుంది. అలాగా హార్ట్ అంటే వేరేగా వచ్చింది. పవర్ మ్యాన్ అంటే బాగుంది కదా అయ్యేవాడు. ఫ్లాష్ మ్యాన్ కి ఇంకోటి ఉంటాడు చూసావా వాడు ఎవడు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు ఫ్రిడ్జ్ అయితే బోర్డు కంప్లైంట్. ఈ బోర్డు కంప్లైంట్ అయితే ఇంట్లోనే చేసేవచ్చు, కానీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానండి ఈ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా మీకు అర్థమైంది. యాక్చువల్గా దీన్ని ఈ బోర్డు అనేది ఫెయిల్ అయింది, ఈ పీసీ బోర్డు. అది కస్టమర్ ఇంటికి వెళ్ళాను, మార్చాను, కానీ ఇది ఆన్ అవ్వలేదంటే ఫ్రిడ్జ్ ఆన్ అయింది, కానీ వాళ్ళు చేసిన చిన్న తప్పు వల్ల ఇది ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అది తప్పు ఎందుకు చూపిస్తాను చూడండి. అసలు బోర్డు కూడా వేసి మీకు చూపిస్తాను. ఇది ఫెయిల్డ్ అయిన బోర్డు మనకు. రిమూవ్ చేసుకుని రిమూవ్ అయిపోయింది మన బోర్డు. సేమ్ మన కంపెనీ నుంచి వచ్చే బోర్డు ఇది. మాకు బయట దొరకడానికి కూడా ఛాన్స్ ఉండవు ఎక్కువ బోర్డులు ఇవి. మనం కంప్లీట్ ఫిట్ చేస్తున్నాం కదా. ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైట్ వెలిగి అయిపోయింది చూసారా. లైట్ వెలిగి అయిపోయిన తర్వాత ఇక్కడ 2 సెక్షన్స్ కూడా లైట్లు ఉంటాయి మనకు. ఇదిగోండి ఫిట్. ఇక్కడ చూడండి అసలు లైట్ ఇది 1, 2, 3. ఈ 3 సార్లు అంటే మనం కంప్రెసర్ ప్రాబ్లం. కంప్రెసర్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా, ఏ బోర్డు ఏమైనా ఫెయిల్డ్ అయినా కూడా, కంప్రెసర్ ఏమైనా ఫెయిల్డ్ అయినా కూడా ఇక్కడ 3 టైమ్స్ లైట్ బ్లింక్ అయింది. కానీ ఇక్కడ ఒక 3 టైమ్స్ లైట్ బ్లింక్ అయితే మనకు వైరింగ్ కానీ రైట్ కంప్రెసర్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సార్లు బ్లింక్ అవుతుంది. ఈ 9 సార్లు ఏంటంటే వైర్ ఏమైనా డ్యామేజ్ అయితే 9 సార్లు బ్లింక్ అయింది. కస్టమర్ చేసిన తప్పు ఏంటంటే మనకు ఇది కంప్లైంట్ వచ్చిన తర్వాత కస్టమర్ తీసుకెళ్ళి పొలాల్లో పెట్టాడు. ఫ్రిడ్జ్ని పొలాల్లో పెట్టడం మూలాన ఎలకలు చూడండి ఎలా కొరికేసినాయో. ఏదో పాప్కార్న్ పై ఇట్లా వేసినట్టుగా మొత్తం ఎలా కొరికేసినాయి చూసారా. ఇది వచ్చి ఓన్లీ కంప్రెసర్ వైరింగ్ ఒక్కటే కొరికింది. ఈ కంప్రెసర్ వైర్ ని ఎలా జాయింట్ చేసుకోవచ్చు అనేది ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయబాకండి. మనకి కంప్రెసర్ వైర్ జాయిన్ చేయడానికి మనకి జానీ బాబాయ్ అని పెద్ద పర్సన్ ఒకరు ఉన్నారు. జానీ బాబాయ్ ఇంట్రడ్యూస్ చేస్తే పదండి వస్తుంది. ఇదే మా జానీ బాబాయ్. దాన్ని కంప్రెసర్ వైర్లు కొరికేసినాయి, దాన్ని ఎలా జాయిన్ చేయాలి? జానీ బాబాయ్ దాన్ని కంప్రెసర్ వైర్లు కొరికేసినాయి ఎలా జాయిన్ చేయాలి బాబాయ్? అంతే వైర్లతో జాయిన్ చేద్దాం. అంటే కరెంట్ టేపు ఏమైనా వాడాలా, అవసరం లేదా? అంటే మళ్ళీ కరెంట్ టేప్ వాడకపోతే మళ్ళీ కస్టమర్కి మళ్ళీ షాక్ పడితే ఏ గ్రిప్స్ బాబాయ్? ఓ షే అడిగేద్దాం వచ్చే బాబాయ్ దా. బాబాయ్ దా నిన్నే ఇన్వాల్వ్ చేస్తా బాబాయ్. నువ్వు లేకపోతే ఎట్టా చెప్పు, వీడియో బాగుంటుంది బాబాయ్. మనకు ఈ సెక్షన్ నుంచి చూసా బాబాయ్, దీని వైర్లు ఇవే కదా కంప్రెసర్వి. ఇదిగోండి కంప్రెసర్ వైర్లు అయితే ఈ 3. మనకి ఈ 3 వైర్లని కట్ చేసుకొని మన కిందకి అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉందా అని చెప్పి అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. బాబా ఎక్కడి నుంచి కట్ చేద్దాం? ఎక్కడి నుంచి కట్ చేయమంటావా? మరి కుర్తిలో కాకుండా అది కుర్తిలో కట్ చేయకుండా కొద్దిగా బయటకే కట్ చేసుకుందాం.
ఇది కంపోస్ట్ ఉంది నిమిషం. బ్లూ, పర్పుల్, బ్లాక్, 2 బ్లాక్లు ఉన్నాయి. అక్కడ దాకా కట్ చేసుకున్నావు కన్నా ఇక్కడ కట్ చేసుకుని పెట్టాలి కదా బాబాయ్, ఇంకా తలకాయ నొప్పి లేకుండా. ఇప్పుడు అక్కడ కట్ చేసుకుని ఇంక వేరేది కట్ చేసుకున్నావు అనుకున్న అవసరంగా. దీనికి బ్లాక్ వైర్, ఈ 3 వేలు కంపోస్టర్. మీరు కంటిన్యూ అవ్వండి బాబాయ్. దా నువ్వు జాయింట్ లేయర్ చేసుకుని యాక్చువల్గా నువ్వు జాయింట్ వేసేది మామూలుగా ఉండదు బాబాయ్. నీ చేత జాయింట్ లేపిద్దాం, నీ చేత పని చేపిద్దాం కదా నా కోరిక, నా ఆశ. మంచి సినిమా మిస్ ఏ సినిమా మిస్ అయినా పర్లేదు, ఈ సినిమా చూద్దాం బాబాయ్ మనం. బయలుదేవి ఇవ్వండి బాబాయ్ జాయింట్లీ. నేను నీ చేత పని చేయించాలని ఎన్ని రోజులు ఆశగా ఉంటాను. తక్కువది ఏముంది, పోతే పోతావు. చంపేయడానికి వీడియోలు పెట్టి ప్రూఫ్ చెప్తున్నారా? ఇలా కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇది కొత్తగా ఆలోచిస్తున్నాం బాబాయ్ కొద్దిగా. నేను మా జానీ బాబాయ్ ద మోస్ట్ అంటే ఇంకా చెప్పను, నేను తర్వాత చెప్పుకుంటున్నా. మా జానీ పోడావు అనుకోండి నచ్చదు. ఏం జాయింట్ వేస్తున్నావు చూసారా? జాయింట్ వేయడం అంటే జానీ బాబాయ్ తర్వాత. బాబాయ్ ఈ జాయింట్ వేయడం ఇక్కడే నేర్చుకుని ఇంకా ఎక్కడ నేర్చుకున్నావా? ఈ మధ్య నేర్చుకున్నాను. అదిగో కొంతమంది అట్లా చూస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాకు ఇలాంటి జాయింట్లు వేయాలనిపిస్తుంది. అలాగా? ఓకే. అయితే టేప్ ఉందా? టేపా? మన వాడు ఎల్లో టేప్ తెచ్చాడు బాబాయ్. ఎల్లో వైర్ కి ఎల్లో అంటే ఎల్లో వైర్ కాబట్టి ఎల్లో వైర్ టేప్ తెచ్చాడు. కొమ్మ తీసి రెడ్ అయితే రెడ్ వైర్ టేప్ తెచ్చేవాడు. బ్లాక్ అయితే అంటే గమ్మత్తుగా వైట్ అయితే వైట్ చేస్తాడు. వైట్ టేప్ కూడా దొరికిందా బాబాయ్? ఈ మధ్య ఆయన తయారు చేస్తున్నాడు. అలాగా? ఓకే. అసలు మా బాబాయ్ జాయింట్ వేస్తున్నాడు అసలు మామూలుగా ఎట్లా అసలు జాయింట్ వేయడం ఎలా బాబాయ్ మొత్తం? మన దగ్గర కుఫీ రాజా అన్నాడు కదా, ఆయన్ని అప్పుడప్పుడు సంప్రదిస్తా ఉంటా. అటాగా? ఇలాంటివన్నీ బాబాయ్ కింద కూడా కట్ చేసేమంటావా? సరిపోయి అంత కూడా అవసరం లేదు బాబాయ్. ఆడుంది కదా, ఇక్కడ ఉందంట కదా, నేను ఇక్కడ పుత్తులో కట్ చేసి పెడద్దాం. ఇదేంటి బాబాయ్ బయటకు వచ్చింది? ఇదే కొత్త స్టైలా? ఓకే. ఏ వైర్ జాయిన్ చేద్దాం ఇంతకి? చేసిన వేరే సిరీస్ పరంగా అంటే మనకు వేరే వైర్ జాయింట్ వేస్తే ఏమైంది బాబాయ్? కమ్యూనికేషన్ అంటే బోర్డ్ లో ఇద్దా బాబాయ్ లేకపోతే మనకు కంపోస్టర్ ఇద్దా? బోర్డ్ లోనే కదా సార్. అంటే ఇప్పుడు ఏ వైర్ కట్ చేసాం బాబాయ్? బ్లాకా బాబాయ్? మీ కోరిక మేరకు బ్లాక్ వైర్ ని స్క్రూ తీసా బాబాయ్, దీన్ని కూడా కట్ చేయమంటావా? సరిపోయిద్దా? ఏదైనా జానీ బాబాయ్ చేత పని చేపిస్తుంటే భలే ఆనందంగా ఉంది. ఇది ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ లేదు బాబాయ్, మీరే అంటే ఎవడు పునాది స్టార్ట్ చేశాడో వాడి చేత చేపిస్తే బాగుంటుంది బాబాయ్. అంటే నీ చేత పని చేయించాలి నా కోరిక బాబాయ్, అది కోరిక, అదొక ఆనందం. పునాది రాడు సినిమాకి వెళ్దాం అయితే. అది ఏదో ఆనందం చెప్తా చూసావా దాన్ని, అది చెప్పారు కదా, ఏం చెప్తా దాన్ని? కాదు బాబాయ్, అది లేటెస్ట్ గా వచ్చిన సినిమా ప్రకారం మధుపానీయం, మనోధైర్యం, మదానందం కాదు. ఏ సినిమా అది? మనం అఖండ 2లో వాడు చెప్తాడు చూసారా, ఆ కొండల్లో తిరుగుతూ ఉడతలు తినే వాళ్ళ డైలాగ్ ఒకటి చూసావా? ఆ డైలాగ్ గుర్తొస్తుంది కదా. సరే ఎలాగో ఎలా అంటే అలాగా. మా జానీ బాబాయ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. హార్ట్స్ మ్యానా? వద్దు, హార్ట్స్ మ్యాన్ వేరేగా వచ్చింది. అరే ఇంటికి అన్నం కూడా పెట్టమ్మా. హార్ట్స్ మ్యాన్ వేరేగా వచ్చింది, పవర్ మ్యాన్ అంటే బాగుంటుంది. లేకపోతే మనకు ఈ స్టార్ ఉన్నాడు చూసావా, ఫ్లాష్ మ్యాన్ పెడదావా? వద్దు, ఫ్లాష్ మ్యాన్ అంత పెద్ద బిరుదు నాకు వద్దు. అంత పెద్ద బిరుదు వద్దా? ఫ్లాష్ మ్యాన్ అంటే మామూలు విషయం. మామిడి విషయం ఎంత నీట్ గా ఎంత జాగ్రత్త ఎలా పిన్ని పెడుతున్నారు. నేను కూడా దాన్ని నేర్చుకోవాలని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను బాబాయ్. ఎలా పెట్టాలి బాబాయ్? అలాగేనా?
అలాగే అలాగే అంతేనా? అలా చేసుకుంటూ కూడా ఇక ముందు ఇక్కడ జాయింట్ వేసుకోవచ్చు కదా, టేప్ వేసేసి పని అయిపోయింది కదా, టేప్ ఇమ్మంటావా? వచ్చిందా? ఆల్మోస్ట్ కింద పడిపోయింది. అంటే నీ టాలెంట్ అయితే పడిపోయిందిలే, ఆ టేప్ ఏంది ఎవరైనా పడిపోతారు. ఏది ఏది లేదు, ఇంటి దగ్గర పోవా పర్లేదు బాబాయ్. బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ ఏమని ఇలాంటి స్టంట్ ఇంట్లో ట్రై చేయాలి గమనిక. అందుకోసమే కదా షాప్ దగ్గర తెప్పించింది. ఎస్, అంటే నువ్వు ఇలాంటి మాటలు చెప్తావని తెలిసి నీ షాప్ దగ్గర తెప్పించేది. ఏం చూసావు బాబాయ్, ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ మ్యాన్ నేను కదండి, ఇంకొకరు ఉన్నారు శివాని గారు. నాగార్జున ఫ్లాష్ మ్యాన్ కాదు అయ్యేవాడు, ఫ్లాష్ మ్యాన్ కి ఇంకోటి ఉంటాడు చూసావా, వాడేవుడు వాడాయన. మామూలు వ్యవహారం కాదు, చిన్న కథ కథ తెలిసి అవుతుందా, చిన్న కాదు పెద్ద కథే అది. ఏం ఏం తిప్పుతున్నావు బాబాయ్, బాబాయ్ భలే తిప్పుతున్నావు బాబాయ్ ఇంటికి. అంటే చాలా మంది తిప్పించుకొని తిప్పడం అలవాటైంది. అంటే ఎవరిని అమ్మాయిలా అబ్బాయిలని తిప్పించుకున్నావా, ఎవరిని లేకపోతే కష్టపడులను తిప్పించుకున్నావా? పాసా? ఓకే, మావాడు పాస్ అంట. ఇట్లాంటి విషయాలు చాలా ఓకే. అయితే అనివార్య కారణాల వల్ల అది మధ్యలో ఆపేశారా? అంటే మేము ఏదైనా కొత్తగా చేస్తాం, ఏదైనా పైనుంచి కింద లాక్కుంటాం, మరి కింద నుంచి పైకి లాక్కోము. ఇప్పుడు సపోజ్ 3,000 జాయింట్లు వేసుకుంటారా, మర్చిపోయి దాన్ని దీనికి ఇస్తే అది ఏ వరకు ఆ వైర్ లాక్కున్నా అనుకో, దేనికి కూడా ప్రాబ్లం ఉండదు కదా. ఫ్రెండ్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మా జానీ బాబాయ్ గురించి కూడా చెప్పడం కూడా మర్చిపోకండి ప్లీజ్. క్రైమ్ రిక్వెస్ట్, ఫ్లాష్ మ్యాన్ రిక్వెస్ట్. కెమెరామ్యాన్ సుబాని ఏం భయపడే అవసరం లేదు. సో మా సుబాని అంటే వేరే రేంజ్, వేరే పర్ఫార్మెన్స్, అది నెక్స్ట్ వీడియో చెప్పుకుంటాం తర్వాత. థ్యాంక్ యూ. ఓకే బాబాయ్, ఇంత భలే చేస్తున్నా జాయింట్లు మట్టుకో. నువ్వు ఇలా చేస్తా అని తెలిసే నేను ఎల్లో వైర్, ఎల్లో టేప్ మొత్తం తెప్పించింది. అంటే ఆ టాలెంట్, ఆ పర్ఫార్మెన్స్ నీ దగ్గర ఉంది. చూడు, నా ఒక చుక్క చెమట పడింది, నీకు ఎంత చెమట పడుతుంది. పని చేస్తున్నా చూసారా బాబాయ్, పని చేస్తున్నా పని చేస్తున్నాం. అంటే నువ్వు చేస్తుంటే నేను చూస్తున్నా కదరా, నాకు కూడా పట్టాలి కదా. నువ్వు మైక్ తీసుకున్నావు కాబట్టి నీకు పట్టడం సహజం. ఓహో అట్టగా. బాయ్ జాయింట్ వేద్దాం, ఏంటి వేసి ఒకసారి ఆన్ చేయి చూద్దాం. ఇదండి ఈ వైర్ ఇక్కడ ఏం తీసావు బాబాయ్. అసలు ఈ ఒక్కసారి ఇట్లా చూపిస్తాను. ఈ వైర్ జాయింట్ వేయడం చూడండి ఒకసారి, ఎంత నీట్గా, ఎంత మడత పడుతుందో, అసలు ఎంత ప్రొఫెషనల్ గా వేస్తున్నాడు బాబాయ్. నాకు కూడా చెప్పండి, నేను కూడా వస్తా. అది ఎవరు కుర్రోళ్ళు కావాలంటే ఇక్కడ కుర్రాళ్ళు ఎవరు లేరు, అంతా మేస్త్రులే. బాబాయ్ నీ చేత్తోనే కొద్దిగా మీరు రాదులే, అక్కడ తీసామనుకో మరి తర్వాత ఇక్కడ చింగుడు తోలుతాయి. ఇలాగా మా జానీ బాబాయ్ లాగా వైర్ జాయింట్ చేయడం మర్చిపోకండి, ఇది మెయిన్ పర్పస్. జానీ బాబాయ్ మజాకా. మా జానీ బాబాయ్ 2 డేస్ బిగించేది ఉంది, ఆ వీడియో కూడా పెడతాను, మస్తు వైరల్ చేద్దాం. బాబాయ్ నీ చేత్తో పెట్టి ఒకసారి ఆన్ చేస్తే మా వ్యూవర్స్ అందరూ చూపిస్తాను, అంటే ఎంత ప్రొఫెషనల్ జాయింటింగ్ వేసామనేది.
ఓకే ఆన్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ప్లగ్ పెట్టి ఆన్ చేస్తున్నా. మా జానీ బాయ్ ఆధ్వర్యంలో ఒకసారి లైట్ కూడా ఒకసారి లైట్ బ్లింక్ అయ్యి అయిపోయింది చూసారా? 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు చూసారా స్టాండర్డ్లో అయిపోయింది. ఇది ఇందా మనకు ఇది 3 times బ్లింక్ అవుతుంది, ఇది 9 times బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎలకలు డ్యామేజ్ చేయడం వలన కంపల్సరీ సప్లై వెళ్ళక మీకు ఇది 3 times 9 times అనేది బ్లింక్ అయింది. ఓకే, ఇంత ప్రొఫెషనల్ గా మా జానీ బాబాయ్ వెళ్ళి జాయింట్ చేశారు కదా, ఈయన జానీ బాబాయ్, ఈయనకి ఒక లైక్ ఒక కామెంట్ కుదిరితే ఒక సబ్స్క్రైబర్ని పెంచండి. ఇంకా మీకు వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా వేరే వాడికి ఫార్వర్డ్ చేయండి. మా జానీ బాబాయ్ గురించి చెప్పడం మనం మర్చిపోకండి. కెమెరామ్యాన్ సుబాని.